కన్నెత్తి చూడడానికే భయపడే ఒక భయానకమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 5 ఏళ్ళు పాలన గాడిలో పడి అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శనిలా, ఒక దరిద్రంలా దాపురించిన జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతినింది అనే విషయాన్ని మరి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, తమరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు అధ్యక్ష, నేను రాయలసీమ నుంచి వచ్చాను అధ్యక్ష. మన ప్రాంతాలన్నీ కూడా మెట్ట సేద్యం పైన ఆధారపడి బతికే ప్రాంతాలు, నీటి వనరులు చాలా తక్కువగా ఉండే ప్రాంతాలు, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే చాలా కష్టమైన పరిస్థితులు అధ్యక్ష. అట్లాంటి ప్రాంతాల్లో సాగునీటి వనరుల కల్పనకు 2014-19 మధ్యకాలంలో ఇతోధికమైన కృషి జరిగింది. వెనుకబడిన ప్రాంతాల వెనుకబాటుతనాన్ని పోగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. మా రాయలసీమ విషయానికి వస్తే మహనీయుడు ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన హంద్రీనివా కానీ, గాలేరు నగర్ లాంటి ప్రాజెక్టుల పనులను పరిగెత్తించారు. ప్రాజెక్టు సైట్లలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిద్రపోయినారు, సమీక్షలు పెట్టారు, కాలువల వెంట తిరిగారు, మైళ్ళ కొలది నడిచారు. ఆయన స్వయంగా నడిచి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులను పరిగెత్తించి అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు నదీ జలాలను తరలించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఒక్క రాయలసీమ 4 జిల్లాలకే 12,500 కోట్ల రూపాయలు 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది అధ్యక్ష. అనంతపురం జిల్లాకు కియా రావడానికి కూడా గొల్లపల్లి రిజర్వాయర్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటే అక్కడ పరిశ్రమ వచ్చేది కాదు అధ్యక్ష. మీకు నీళ్ళు ఇస్తాం, మీరు పరిశ్రమ పెట్టండి అని వాళ్ళకి హామీ ఇచ్చి ఏడాది కాలంలోనే ఆ రిజర్వాయర్ను కూడా పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఈ విధంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, వాళ్ళ వెనుకబాటుతనము శాశ్వతంగా ఉండకూడదు అని ఆయన ప్రతినిత్యము పరితపించడంతో పాటు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళడం ద్వారానే మరి కార్యక్రమాలన్నీ కూడా సాకారమయ్యాయి. దానివల్ల మామూలుగా ఈరోజు అందరూ రాష్ట్రమంతా కూడా వరదలు వచ్చి పొలాలన్నీ మునిగిపోయినాయంటే మేము వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి అధ్యక్ష. మాకు ఇంతవరకు సరైన వర్షం రాలేదు అధ్యక్ష. ఇప్పటివరకు విత్తనాలు పడలేదు అధ్యక్ష మా జిల్లాలో. అంటే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే అనంతపురము లేదా రాయలసీమ లాంటి జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి మరో రకంగా ఉంటుంది అధ్యక్ష. అంటే మాది పూర్తి భిన్నమైన వాతావరణం ఉండే ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో వర్షాకాలంలోనే నీళ్లు చూడని ప్రాంతంలో ఏప్రిల్ మే నెలలో కూడా చెరువులకు నీళ్లు నింపి ఆ చెరువులన్నీ కలకల్లాడే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. హంద్రీనీవాను వెడల్పు చేసి అత్యంత వెనుకబడిన కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించాలని 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు అధ్యక్ష. పనులు ప్రారంభం చేశాం. మళ్ళా ఈ 5 ఏళ్లలో ఒక తట్టడు మట్టి ఎత్తేసిన పాపాను పోలే. అట్లాగే పేరూరు ప్రాజెక్టు కానీ, మడక్సిర బ్రాంచ్ కెనాల్ కానీ, కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, వెనుకబడిన ప్రాంతాలపైన ఆయనకున్న శ్రద్ధాశక్తులకి సాక్ష్యాలుగా నిలుస్తాయి అధ్యక్ష. మరి ఇట్లాంటి ఏ కార్యక్రమం కూడా ఒక్క అడుగు కూడా 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ముందుకు పడని కారణంగా వెనుకబడిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయినాయి. అందుకనే ఒకవైపు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 120 టీఎంసీల సామర్థ్యంతో మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులకు నీటి వాటా అడగనని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఒక లేఖ ఇచ్చి రాయలసీమకు మరణ శాసనం రాశాడు అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదం చేసి
పక్క రాష్ట్రానికి అనేక అనుమానాలు కలిగించే విధంగా వ్యవహరించి రాయలసీమ ద్రోహిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినాడు అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష కృష్ణా జలాల వాటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోట 811 టీఎంసీలు అధ్యక్ష. మరి 299 టీఎంసీలు తెలంగాణకు, 513 టీఎంసీలు మనకు ఇచ్చే విధంగా ఆ రోజు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ఈఎన్సీ సమక్షంలోనే ఒప్పందం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి హక్కులను పరిరక్షించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఒకవైపు తెలంగాణ భావోద్వేగాలతో ఏర్పడింది, మరోవైపు మనం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నుంచి వచ్చే నీళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. అట్లాంటి క్లిష్ట సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 512 టీఎంసీల నీటిని 811 టీఎంసీల వాటాలో సాధించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. మరి ఇప్పుడు చూస్తున్నాం గడిచిన 5 సంవత్సరాల్లో కృష్ణా నీటిపైన అనేక వివాదాలు, కృష్ణా ప్రాజెక్టులపైన అనేక రకాల ఆరోపణలు చేసి మాకు కూడా అంత వాటాగాల ఇంత వాటాగాలని అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళా ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు భిన్నంగా ఉండేది అధ్యక్ష. ఎందుకంటే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 నదులను అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, కరువు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోవాలని ఒక దూరదృష్టితో కార్యక్రమాలను రూపకల్పన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ కార్యక్రమాలని పూర్తి జరిగేటివి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, అట్లాగే ప్రకాశం, నెల్లూరు అన్ని ప్రాంతాలకు కూడా కావాల్సినన్ని నీళ్లు వచ్చేటివి అధ్యక్ష. కానీ ఈరోజు దురదృష్టం కొద్దీ ఒక దుర్మార్గుడు, ఒక నియంత రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే 2019లో ముఖ్యమంత్రి కావడం, అతని సైకో చేష్టల వల్ల అభివృద్ధి ఆగిపోవడంతో పాటు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ పాలనను గాడిలో పెట్టాలా, జరిగిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవాలా. రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగున చేరుకుంది, అప్పుల్లో మాత్రం అగ్రస్థానంలో ఉంది. అంటే ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మళ్ళా రాష్ట్రంలో సంపదను పెంచి పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి మళ్ళా ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించే బృహత్తర బాధ్యత మళ్ళా ఈరోజు ఎన్డీఏ పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, జనసేన, అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్రం సహకారంతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే అవకాశం కలగాలని, ఆ రకంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంక్షేమం